హాయ్ ఫ్రెండ్స్, ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన మన ఇండియాలో సైబర్ సెక్యూరిటీ జాబ్స్కి విపరీతమైనటువంటి డిమాండ్ అయితే ఉందండి. లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ ఆ జాబ్స్ చేయడానికి స్కిల్స్ ఉన్నవాళ్ళు మాత్రం చాలా తక్కువ ఉన్నారు. ఒకవైపు కంపెనీలేమో తమ విలువైనటువంటి డేటాని కాపాడుకోవడానికి టాలెంట్ కోసం వెతుకుతుంటే, మరోవైపు ఐటీ ఫీల్డ్ కానీ లక్షల మంది యువత మంచి కెరీర్ కోసం ఎదురు చూస్తున్నారు. బహుశా మీరు వాళ్ళల్లో ఒకరేమో మీది బీకామ్, బీఎస్సీ లేదా ఆర్ట్స్ డిగ్రీనా, అయ్యో నాకు కోడింగ్ రాదు, నేను ఐటీ ఫీల్డ్ కాదు, నాకెలా జాబ్ వస్తుందని చెప్పి మీరు టెన్షన్ పడుతున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ఎలాంటి కోడింగ్ స్కిల్స్, టెక్ డిగ్రీ లేకపోయినా కేవలం 30 రోజుల్లో సైబర్ సెక్యూరిటీలో మీ కెరీర్ జర్నీ ఎలా మొదలు పెట్టాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ 30 రోజుల ప్లాన్ మీ లైఫ్ను మార్చే పవర్ఫుల్ మొదటి అడుగు అయితే అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందు మన తెలుగు ఎగ్జామ్స్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో విలువైనటువంటి వీడియోలు మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఇక సైబర్ సెక్యూరిటీ గురించి అపోహలు ఏమైనా మీ దగ్గర ఉంటే వాటిని పక్కన పెట్టండి, అసలు నిజాలు అనేవి తెలుసుకోండి. సైబర్ సెక్యూరిటీ అనగానే చాలామంది ఏమంటారంటే నాన్ ఐటీ స్టూడెంట్స్ భయపడిపోతుంటారు. వాళ్ళ మనసులో కొన్ని తప్పుడు అభిప్రాయాలు అనేవి బలంగా నాటుకుపోయినాయి. ముందు వాటిని పీకి పక్కన పడేద్దాము. దాంట్లో మిత్ నెంబర్ 1 ఏంటంటే సైబర్ సెక్యూరిటీకి కోడింగ్ రావడం కంపల్సరీ అనేది అనుకుంటారు చాలామంది. ఇది ఒక అపోహ. ఇది చాలామంది నమ్మేటువంటి ఓ పెద్ద అబద్ధం. సైబర్ సెక్యూరిటీ అనేది ఒక పెద్ద సముద్రం అండి. ఇందులో కోడింగ్ అవసరమైన టెక్నికల్ జాబ్స్తో పాటు అసలు కోడింగ్తో సంబంధం లేని నాన్ టెక్నికల్ జాబ్స్ కూడా చాలా ఉన్నాయి. ఉదాహరణకు సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అంటే SOC అనలిస్ట్ అంటారు దీన్ని. తర్వాత GRC అంటే గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లైన్స్ అనలిస్ట్ అంటారు. తర్వాత ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిటర్. ఇలాంటి రోల్స్కి కోడింగ్ కంటే ఎక్కువగా మీ బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేస్తుంది అన్నది అక్కడ ముఖ్యం అనమాట. అంటే ఎనలిటికల్ స్కిల్స్ ఉంటే సమస్యని ఎలా సాల్వ్ చేస్తారు అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నది ఇక్కడ చాలా ముఖ్యం అనమాట. సో కోడింగ్ రాదు అనే ఒకే ఒక్క కారణంతో ఈ అద్భుతమైనటువంటి సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ని మీరు నాన్ టెక్నికల్ వాళ్ళు ఎవరూ కూడా వదిలేయకండి. ఇక రెండో అపోహ ఏంటంటే ఓన్లీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకే ఛాన్సులు ఉంటాయి అనేది. ఇది కూడా అస్సలు నిజం కాదండి. సైబర్ దాడులు జరిగేది టెక్నాలజీ మీదే కాదు, కంపెనీ రూల్స్, పాలసీల మీద, అక్కడ పనిచేసే ఉద్యోగుల పొరపాట్ల మీద కానీ ఆర్థిక లావాదేవీల మీద కూడా ఆధారపడి ఉంటాయి. అందుకే కంపెనీలకు రకరకాల బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు కావాల్సి వస్తుంటుంది అనమాట. మీ డిగ్రీ ఏదైనా సరే ఈ ఫీల్డ్కి అవసరమైనటువంటి స్కిల్స్ మీరు నేర్చుకుంటే కంపెనీలే మీకు రెడ్ కార్పెట్ వేసి పిలుస్తాయి అనమాట. కొన్నిసార్లు మీ నాన్ టెక్నికల్ ఆలోచన విధానమే మీకు ప్లస్ పాయింట్ అయితే అవుతుందన్నమాట. ఇక మూడో అపోహ ఏంటంటే 30 రోజుల్లో జాబ్ కొట్టడం అసాధ్యం. సరే, ఇక్కడ ఒక నిజం మాట్లాడుకుందాం. 30 రోజుల్లో మిమ్మల్ని ప్రపంచాన్ని హడలెత్తించే హ్యాకర్గా మారుస్తానని నేనైతే చెప్పట్లేదండి, అది జరగదు కూడా. కానీ 30 రోజులలో సైబర్ సెక్యూరిటీలో కెరీర్ స్టార్ట్ చేయడానికి అవసరమైనటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎలా వేసుకోవాలి, ఏ దారిలో వెళ్తే మీరు సక్సెస్ అవుతారు, మీరు నేర్చుకున్న దానికి ప్రూఫ్ ఎలా చూపించాలి అనేది నేను క్లియర్గా చెప్తాను. జాబ్ వెతికే ప్రాసెస్లో ఇది మొదటి అడిగే అయినప్పటికీ కూడా అత్యంత ముఖ్యమైనటువంటి స్టెప్ అయితే అవుతుందన్నమాట. మరి దీనికి పరిష్కారం ఏంటంటే 30 రోజుల్లో సైబర్ సెక్యూరిటీ ఫౌండేషన్ ఎలా చేయాలంటే, ఓకే, ఇప్పుడు అసలు యాక్షన్లోకి దిగిపోదాము. ఈ 30 రోజుల ప్లాన్ని 4 వారాలుగా విడగొట్టుకుందాం మనం. ప్రతి వారం కూడా మీరు ఏం చేయాలి అన్నది నేను క్లియర్గా చెప్తాను. దీనికి మీకు కావాల్సింది ఏంటంటే రోజుకి కొంచెం టైం ఇవ్వాలి, తర్వాత పట్టుదల ఉండాలి, నేర్చుకోవాలన్నా తప్పన ఆకలి ఉండాలన్నమాట. ఫస్ట్ వీక్ ఏం చేయాలి, బేసిక్స్ అదరగొట్టండి. డే 1 నుంచి 7 వరకు, 1 వీక్ వరకు. సైబర్ సెక్యూరిటీ అనే బిల్డింగ్ కట్టాలి అని అంటే ముందు ఐటీ ఫండమెంటల్స్ అనే పునాది గట్టిగా ఉండాలన్నమాట. నాన్ ఐటీ వాళ్ళు ముఖ్యంగా ఇక్కడే మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఇందులో ఫస్ట్ ఏంటంటే నెట్వర్కింగ్ బేసిక్స్ అనేది తెలుసుకోవాలి. అంటే ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది, అసలు IP అడ్రస్ అంటే ఏంటి, ఫైర్వాల్ అంటే ఏంటి, VPN ఎలా పనిచేస్తాయి, ఈ ప్రాథమిక విషయాల మీద మీరు గ్రిప్ తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. యూట్యూబ్లో బోల్డ్ అని ఫ్రీ వీడియోలు ఉన్నాయి సైబర్ సెక్యూరిటీకి సంబంధించి. అలాగే కోర్సులు అలాంటి సైట్స్లో కూడా బేసిక్ కోర్సులు కూడా ఉంటాయి. వాటిలో జాయిన్ అవ్వచ్చేది 1000 రూపాయలు, 500కి 400 కూడా ఉంటాయి అనమాట. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్స్ తెలుసుకొని ఉండాలి. ఎక్కువగా వాడేవి విండోస్ కానీ లైనక్స్ కానీ. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి, ఫైల్స్, తర్వాత పర్మిషన్లు, యూజర్లు అంటే ఏంటి, ముఖ్యంగా లైనక్స్ కమాండ్, లైనక్స్ బేసిక్స్ నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. లైనక్స్ సరదాగా నేర్చుకోవడానికి ఓవర్ ద వైర్ లాంటి వెబ్సైట్లు అయితే చాలా బాగుంటాయి, చూడండి. ఇక సెకండ్ వీక్ ఏం చేయాలి అంటే సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలోకి మీరు, ఆ వరల్డ్లోకి మీరు ఎంట్రీ ఇవ్వాలంటే డే 8 నుంచి 14 వరకు మీరు ఏం చేయాలనేది చెప్తాను. ఫౌండేషన్ స్ట్రాంగ్ అయింది, ఇప్పుడు అసలైనటువంటి సైబర్ సెక్యూరిటీ కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలన్నమాట. CIA ట్రయాడ్ అంటారు. అంటే సైబర్ సెక్యూరిటీకి ఇది గుండెకాయ లాంటిది అనమాట. అంటే కాన్ఫిడెన్షియాలిటీ,
ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ. ఈ 3 పదాలకు నిజ జీవిత ఉదాహరణలతో అర్థం అనేది చేసుకోండి. ఒకటి, కామన్ సైబర్ అటాక్స్ అంటే మాల్వేర్ ఉంటుంది, మాల్వేర్ ర్యాన్సమ్ వేర్ అవుతుంది, ఫిషింగ్, ఎస్క్యూఎల్, ఇవన్నీ ఏంటి, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి అనేది తెలుసుకోవాలి. అవి ఎలా పనిచేస్తాయి, ఇలాంటి విషయాలు థియరీ రూపంలో చదివే మీరు అర్థం చేసుకోండి. తర్వాత సైబర్ కిల్ చైన్, ఒక హ్యాకర్ దాడి చేయడానికి ఏ స్టెప్స్ ఫాలో అవుతాడో చెప్పేటువంటి ఫ్రేమ్వర్క్ ఇదనమాట. ఇది అర్థమైతే అటాక్స్ ఎలా ఆపాలనేది మీకు కూడా ఒక ఐడియా అనేది, వాడు వస్తున్నాడంటే మీరు ఎలా ఆపాలని మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఇక మీరు థర్డ్ వీక్ ఏం చేయాలి, థియరీ కాదు, ఇక్కడ ప్రాక్టికల్స్ చాలా ముఖ్యం. డే 15 నుంచి 21 వరకు. ఇప్పటిదాకా మీరు నేర్చుకున్నది థియరీ, కానీ కంపెనీలు అడిగేది నీకేం తెలుసు అని కాదు, నువ్వు ఏం చేయగలవు అని. ఈ వారం మొత్తం కూడా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ మీదే మన ఫోకస్ అనేది ఉండాలన్నమాట. ఇక మీ పర్సనల్ ల్యాబ్ అంటే మీ కంప్యూటర్లోనే వర్చువల్ బాక్స్ అనే ఫ్రీ సాఫ్ట్వేర్ వేసి దానిలో క్యాలీ లైనక్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇది మీకు ప్రయోగాలన్నీ చేసుకోవడానికి ఒక సేఫ్ ప్లేస్ గ్రౌండ్ లాంటిది అనమాట. ఇక పవర్ఫుల్ టూల్స్ వాడండి. తర్వాత వైర్ షార్క్, నెట్వర్క్లో ఏం జరుగుతుందో చూడటానికి ఇది వాడాలి. తర్వాత ఎన్మ్యాప్, ఒక నెట్వర్క్ని స్కాన్ చేయడానికి ఎన్మ్యాప్ ఉపయోగపడుతుంది. తర్వాత బర్క్ సూట్ అంటే వెబ్సైట్ని టెస్ట్ చేయడానికి ఇలాంటి బేసిక్స్ టూల్స్ వాడటం అనేది ఎలా వాడాలనేది నేర్చుకోండి. తర్వాత ప్రాక్టీస్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ట్రై హాక్ మీ ఒకటి, హాక్ ద బాక్స్ ఒకటి, ఇలాంటి వెబ్సైట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి దేవుడిచ్చిన వరాలు లాంటివి అండి. గేమ్స్ ఆడినట్లుగా సైబర్ సెక్యూరిటీ ఛాలెంజ్లు ఉంటాయి. ట్రై హ్యాక్ మీలో ప్రీ సెక్యూరిటీ లాంటి ఫ్రీ పాత్రలతో మీరు మొదలు పెట్టండి. మీరు పూర్తి చేసిన ప్రతి ల్యాబ్ గురించి నోట్స్ రాసుకోండి. తర్వాత 4th వీక్ వచ్చేసరికి కెరీర్ వైపు మీరు దూసుకెళ్ళండి. అంటే డే 22 నుంచి 30 వరకు కూడా స్కిల్స్ నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, వాటిని లోకానికి చూపించడం అనేది మరొక ఎత్తు అనమాట. ఈ చివరి వారంలో మీరు మీ కెరీర్ ప్లానింగ్ మీద దృష్టి పెట్టండి. రెజ్యూమేని ఒకసారి రీఫ్రెష్ చేసుకోండి. మీ డిగ్రీ ఏదైనా సరే పక్కన పెట్టండి. ఈ 30 రోజుల్లో నేర్చుకున్నటువంటి స్కిల్స్, నెట్వర్కింగ్ కానీ, లైనక్స్ కానీ, వైర్ షార్క్ కానీ, తర్వాత ఇంకా ట్రై హ్యాక్ రూమ్స్, ఇవన్నీ కూడా మీ రెజ్యూమేలో యాడ్ చేసుకోండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ని బిల్డ్ చేసుకోండి. ఒక పర్ఫెక్ట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి. సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్తో కనెక్ట్ అవ్వండి. మీరు నేర్చుకుంటున్న విషయాల గురించి ఆ చిన్న చిన్న పోస్టులు అనేవి అక్కడ పెట్టండి. ఈరోజు ట్రై హ్యాక్ మీలో ఫిషింగ్ అటాక్ గురించి నేర్చుకున్నాను పోస్ట్ చేస్తే అది రిక్రూటర్లకు కంటబడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ప్రూఫ్ ఆఫ్ వర్క్ ప్రాజెక్టు అంటే మీ స్కిల్స్కి ఇదే అసలైనటువంటి ప్రూఫ్. మీకు వచ్చినటువంటి ఒక ఫిషింగ్ ఈమెయిల్ని అనలైజ్ చేసి దాని టెక్నిక్స్ గురించి ఒక చిన్న రిపోర్ట్ అనేది రాయండి. దాన్ని మీ గిట్హబ్ ప్రొఫైల్లో పెట్టి ఆ లింక్ని మీ రెజ్యూమేలో యాడ్ చేయండి. నమ్మండి, కంపెనీలు సర్టిఫికెట్ల కన్నా కూడా ఇలాంటి ప్రాక్టికల్ వర్క్కి ఎక్కువ విలువ అనేది ఇస్తాయి అనమాట. ఇక మీరు జాబ్స్ని అర్థం చేసుకోండి. నౌకరీలో కానీ, లింక్డ్ఇన్లో కానీ, ఎస్ఓసి అనలిస్ట్ ట్రైనీ అని, సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్ అని కానీ, ఇలాంటి ఎంట్రీ లెవెల్ జాబ్స్ డిస్క్రిప్షన్స్ని చదవండి జాగ్రత్తగా. కంపెనీలు ఏమడుతున్నాయో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఇక ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ కోసం ఫాస్ట్ ట్రాక్గా చెప్తాను చూడండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఐటీ సపోర్టు, నెట్వర్కింగ్ లేదా డెవలప్మెంట్లో ఉంటే మీ జర్నీ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. మీకు బేసిక్స్ తెలుసు కాబట్టి మీరు డైరెక్ట్గా వారం 2 లేదా 3లో నుండి స్టార్ట్ చేసేసి ఒక స్పెసిఫిక్ డొమైన్ మీద ఫోకస్ అయితే పెట్టండి. ఎస్ఓసి డిఫెన్సివ్ సెక్యూరిటీ, SIEM టూల్స్ అంటే స్ప్లంక్ బేసిక్స్ మీద, అలాగే లాగ్ అనాలిసిస్ మీద కాన్సన్ట్రేషన్ అనేది మీరు చేయండి. ఇక క్లౌడ్ సెక్యూరిటీ, మీరు AWS లేదంటే అజూర్లో పనిచేస్తుంటే వాటి సెక్యూరిటీ సర్వీసులు, IAM, తర్వాత సెక్యూరిటీ గ్రూప్స్ గురించి లోతుగా నేర్చుకోండి. ఇక అప్లికేషన్ సెక్యూరిటీ కావాలి డెవలపర్స్ అయితే OWASP టాప్ 10 గురించి నేర్చుకొని సెక్యూర్ కోడింగ్ ఎలా రాయాలో ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఇది సంగతి. ఈ 30 రోజుల ప్లాన్ మిమ్మల్ని ఎక్స్పర్ట్ చేయదు, కానీ ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్గా మారడానికి అవసరమైనటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే ఇది ఇస్తుంది. సరైనటువంటి దారి, ఇంకా కావాల్సినంత కాన్ఫిడెన్స్ని ఖచ్చితంగా ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, సైబర్ సెక్యూరిటీ అనేది మీ డిగ్రీ గురించి కాదు, మీ స్కిల్స్ గురించి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చారనే కాదు, ఎంత నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారనేది ఇక్కడ ముఖ్యం అనమాట. ఈ రోజు నుంచే మీ మొదటి అడుగు వేయండి. నేను చెప్పినటువంటి ప్లాన్తో మొదలుపెట్టండి. పట్టుదలగా కొన్ని రోజులు కష్టపడితే మీ మొదటి సైబర్ సెక్యూరిటీ జాబ్ అనేది మీ చేతిలో అయితే ఉంటుంది. మన దేశానికి మీలాంటి సైబర్ యోధుల అవసరం అనేది చాలా చాలా ఉంది, లక్షలలో అవసరం ఉంది. ఇప్పుడు ఈ వీడియో మీకు నిజంగా హెల్ప్ అయింది అని అనిపిస్తే మాత్రం ఒక లైక్ కొట్టండి. అలాగే మీలాగే కెరీర్ కోసం చూసినటువంటి మీ ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేయండి. సైబర్ సెక్యూరిటీ మీద ఇలాంటి మరి ఇంకా క్లియర్ అయినటువంటి వీడియోల కోసం ఇంతకుముందు కూడా చాలా ఇచ్చాను చూడండి. మన తెలుగు ఎగ్జామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అసలు ఎట్టి పరిస్థితిలో. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కద్దాం. అంతవరకు బై, థ్యాంక్ యూ, జై హింద్.